కిందట ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ఆందోళన మహోద్యమంగా చరిత్రలో నిలిచిపోయింది. రోజులు గడిచే కొద్దీ రైతులు డీలా పడతారని ప్రభుత్వం భావించింది. ఉద్యమం నీరుగారిపోతుందని సర్కార్ పెద్దలు భావించారు. అయితే మరోవైపు రైతాంగ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు చివరకు వెనక్కి తగ్గారు. భారతదేశంలో రైతు ఉద్యమాలు కొత్త కాదు. దాదాపు 3 ఏళ్ల కిందట ఢిల్లీ శివార్లలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. రైతుల బతుకులు బుగ్గిపాలు చేసే 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే అప్పట్లో రైతుల ప్రధాన డిమాండ్. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చేసిన ఈ 3 వ్యవసాయ చట్టాల్లో ఎక్కడా పంటలకు కనీస మద్దతు ధర అనే ప్రసక్తే లేదు. అసలు పంటకు కనీస మద్దతు ధర అనే డిమాండ్నే కేంద్రం అంగీకరించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై అన్నదాతలు ఆగ్రహించారు. ఢిల్లీ శివార్లలో ఉద్యమం బాట పట్టారు. తమ ఉద్యమాన్ని కొన్ని రోజులకు పరిమితం చేయాలని రైతులు కూడా భావించలేదు. ఇది అంత త్వరగా తేలే అంశం కాదన్న సంగతి అన్నదాతలకు తెలియంది కాదు. దీంతో దీర్ఘకాలిక ఉద్యమానికి పంజాబ్, హర్యానా రైతులు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీ శివార్లలో రైతులు చిన్న చిన్న గుడారాలు వేసుకున్నారు. కన్నతల్లి లాంటి పుట్టిన ఊరును వదులుకొని ఎక్కడో హస్తిన శివార్లలోని గుడారాల్లో నెలల తరబడి ఉంటూ కేంద్రంపై పోరాటం మొదలుపెట్టారు. కేంద్రం ముందు రైతులు తమ డిమాండ్ల చిట్టా విప్పారు. అయితే అన్నదాతల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. అయినప్పటికీ రైతన్నలు మనోధైర్యం కోల్పోలేదు. దీర్ఘకాలిక పోరాటాలకు సన్నద్ధమయ్యారు. వాస్తవానికి మన దేశంలోని వ్యవసాయ రంగంలో భూస్వాములు తక్కువే. 170 మంది సన్న చిన్నకారు రైతులు, మరో 25% మంది మధ్యతరగతి రైతులు, మిగిలిన 5% మంది మాత్రమే భూస్వాములు. అయితే 5% ఉన్న భూస్వాములు ఎవరూ వ్యవసాయం చేయరు. పొలాల్లో విత్తనాలు కూడా చల్లరు. అలాగే పొలాల్లో దిగి నాట్లు కూడా వేయరు. పంట చేతికొస్తే కోత కూడా కోయరు. ఎక్కడో దూరంగా పట్నాల్లో ఉంటూ పల్లెల్లో తమకున్న 100 ఎకరాల భూములను కౌలుకిచ్చుకుంటారు. వాస్తవానికి వ్యవసాయం చేసేది సన్న చిన్నకారు రైతులే. వీళ్లే అప్పులు తెచ్చి సేద్యం చేస్తారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తారు. ఇంతగా కష్టపడి పంటలు పండించిన సన్న చిన్నకారు రైతులు బావుకునేదేమీ లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించటం లేదు. దీంతో సన్న చిన్నకారు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇంతగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సన్న చిన్నకారు రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పెద్ద మొత్తంలో వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటారు. పంట పండితే నిల్వ పెట్టుకుని అమ్ముకునే యంత్రాంగం కూడా ఈ రైతులకు ఉండదు. అలా అని ఎక్కడో దూరంగా ఉండే మార్కెట్లకు పంట తీసుకువెళ్లి అమ్ముకునే స్తోమత కూడా ఈ అన్నదాతలకు ఉండదు.
ఇదిలా ఉంటే భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అంతకు ముందు చెప్పారు. నరేంద్ర మోడీ చేసిన ఈ వ్యాఖ్య రైతాంగ లోకంలో దుమారం రేపింది. వ్యవసాయంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కల్పించడం అంటే సేద్యాన్ని హోల్సేల్గా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడమే తప్ప మరోటి కాదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో కనీసం చర్చ కూడా జరపకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన 3 వ్యవసాయ చట్టాలు ప్రవేశపెట్టారు. మొత్తంగా తమ బతుకులను బుగ్గిపాలు చేసే వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అయితే రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎత్తులు పై ఎత్తులు వేసింది. ఒక దశలో ఖలిస్తానీ తీవ్రవాదులతో రైతులకు సంబంధాలున్నాయని కేంద్రం ఆరోపణలు చేసింది. ఖలిస్తానీ బూచి చూపించి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి చేసిందంతా చేసింది. అయితే కేంద్రం చేసిన ఆరోపణలను దేశ ప్రజలెవరూ నమ్మలేదు. రైతాంగ ఉద్యమంలోని నిజాయితీని ప్రజలు విశ్వసించారు. రైతు సంఘాల ప్రతినిధులతో కూడా చర్చలంటూ కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసింది. మొత్తం 11 సార్లు రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు ఫలించలేదు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వానికి రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే అంటారు రైతు సంఘాల ప్రతినిధులు. రోజులు గడిచే కొద్దీ రైతులు డీలా పడతారని ప్రభుత్వం భావించింది. ఉద్యమం నీరుగారిపోతుందని సర్కారు పెద్దలు లెక్కలు వేసుకున్నారు. అయితే అలా జరగలేదు. ఉద్యమిస్తున్న రైతులు మరింతగా రాటుదేలారు. మరోవైపు రైతాంగ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇక భీష్మించుకు కూర్చుంటే అసలుకే మోసం వస్తుందని ఢిల్లీ పెద్దలకు జ్ఞానోదయమైంది. చివరకు వివాదాస్పదమైన 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఏమైనా ఢిల్లీ శివార్లలో 11 నెలల పాటు జరిగిన రైతుల ఆందోళన మన కాలపు మహోద్యమంగా చరిత్రలో నిలిచిపోయింది.